తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు కొన్ని వాయిదా పడతాయి. ఉద్యోగ రంగం లోపల కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. పిల్లల నుంచి కొన్ని సందర్భాల లోపల వ్యతిరేకత కూడా కలగవచ్చును. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. తులారాశి వారు ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి దుర్గాయై నమః అని చెప్పి 8 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమయానికి కొన్ని పనులు వాయిదా పడతాయి. ముఖ్యస్థుల యొక్క సహాయ సహకారాలు కొంత తగ్గవచ్చును. ప్రయాణాలు కూడా కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ సేవ చేస్తారు. మీ వలన ఈరోజు కొందరికి ఉపయోగకరమైనటువంటి పనులు జరగడం వలన మీరు ఆనందాన్ని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు తెల్లటి పూలు, మల్లెపూలు లక్ష్మీదేవికి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల కొన్ని రుణాలు కూడా మీరు తీర్చే అవకాశం ఉన్నది. చేసే పనుల లోపల జాగ్రత్తలు వహించండి. అనారోగ్యం కొంత మీకు కలిగే అవకాశం కూడా ఉన్నది. పిల్లల ద్వారా మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారుకు ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.